హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి బాగీని వెతుక్కుంటూ ఇంటి లోపలికి వస్తుంది. బాగీ బాల్కనీలో ఆలోచించుకుంటుంటే అరుంధతి బాగీ దగ్గరికి వెళ్తుంది. అక్క అని అరుంధతిని బాగీ హక్ చేసుకుంటుంది. అక్క, నిజంగా మన ఇద్దరిది రక్త సంబంధం అని తెలిసిన తర్వాత నీపై ఉన్న ఆప్యాయత పెరిగిందక్క. చిన్నప్పటి నుండి నేను నీకోసం ఎంతలా ఎదురు చూశానో తెలుసా. నాన్న ప్రతి ఆదివారం అనాథ శరణాలయానికి వెళ్ళి నువ్వు కనబడతావా లేదా, నీ గురించి ఆచూకీ తెలుస్తుందా లేదా అని తిరిగి ఇంటికి వచ్చేవాడు. అప్పుడు నువ్వు వస్తావేమోనని నేను ఎంత ఆశగానో ఎదురు చూసేదాన్ని. కానీ ఎప్పుడూ నువ్వు రాలేదు. అలా అలా నా ఆశ, నీపై ఉన్న ప్రేమ పెరుగుతూనే వచ్చాయి. కానీ ఇప్పుడు నువ్వు నువ్వు ఈ భూమిపై లేకపోయినా ఒక ఆత్మగా నాకెందుకు కనబడుతున్నావో నాకు అర్థమైందక్క. ఆ దేవుడు నాకు నిన్ను బ్రతికుండగా చూసే అవకాశాన్ని ఇవ్వలేదు. కాబట్టి చనిపోయాకైనా కనపడాలని, నువ్వు నాకు వినపడాలని నేను కోరుకున్న కోరికలు, నేను మనస్ఫూర్తిగా అనుకున్న ఆశలన్నీ తీర్చడానికే నువ్వు నాకు ఆత్మగా కనబడుతున్నావక్క అని పాపం బాగి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అవును బాగి, మనది రక్త సంబంధం కాబట్టే ఇలా జరుగుతోంది అని అరుంధతి కూడా బాగితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా రామూర్తి అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకలా బాల్కనీలోకి వచ్చి చూసేసరికి బాగి తనలో తను మాట్లాడుకోవడం గమనిస్తారు. మంగళ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. రామూర్తి, అమ్మ బాగి అని దగ్గరికి వెళ్ళి అరుంధతి వైపు చూపిస్తూ, నిజమేనా, నీకు అక్క కనబడుతుందా అని అడిగేసరికి అవును నాన్న అని సైగ చేస్తుంది బాగి. అమ్మ అరుంధతి, అరుంధతి అని చుట్టూ చూస్తూ ఉంటారు రామ్మూర్తి. వెంటనే రామ్మూర్తిని అరుంధతి హక్ చేసుకుంటుంది. ఇంకా ఒక్కసారిగా రామ్మూర్తి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తనకి స్పర్శశక్తి ఉండడంతో ఆ హగ్ అనేది రామ్మూర్తికి తెలుస్తుంది. అమ్మ అరుంధతి, నా బంగారు తల్లి, నిన్ను కనీసం కడచూపు కూడా చూసుకోలేని దురదృష్టవంతుడినమ్మా. కానీ ఇప్పుడు నువ్వు నన్ను తాకగానే నాలో తండ్రి ప్రేమ పొంగుకొస్తుందమ్మా, పొంగుకొస్తుంది అని పాపం బాధపడుతుంటే బాగి చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. నాన్న, మీరు బాధపడకండి నాన్న, త్వరలో నేను మీ దగ్గరికి వస్తాను. మిమ్మల్ని తాతయ్య తాతయ్య అని పిలుస్తూ మీ ఒళ్ళోకి వస్తాను అని పాపం అరుంధతి ఏడుస్తూ ఉంటే బాగి రామ్మూర్తిని అరుంధతిని ఓదారుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా బాగి కిందకి వచ్చేస్తుంది. అమర్, బాగి ఇప్పుడు నీకంతా ఓకేనా అని అంటారు. ఓకే అండి అని అంటుంది బాగి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా అని అమర్ రాథోడ్తో కలిసి ఆఫీస్కి బయలుదేరుతాడు. మనోహరి బాగి ఒక్కరే ఇంటిలో ఉండడం చూసి రామ్మూర్తి కూడా ఉన్నాడు. అయినా రామ్మూర్తి ఏం చేయలేడు. కాబట్టి ఎలా అయినా బాగిని పైకి పంపించాలి అని రణ్వీర్కి కాల్ చేస్తుంది. హలో రణ్వీర్, బాగిని పై పంపించడానికి ప్లాన్ వేశాం కదా, ఆ ప్లాన్లో ఫస్ట్ స్టెప్ ఇప్పుడు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ బాగి ఇంట్లో ఒంటరిగా ఉంది. రామ్మూర్తి కాసేపు అయ్యాక వెళ్ళిపోతారు. కాబట్టి మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి, బాగి పైకి పోవాలి అని అంటుంది మనోహరి. మనోహరి, ఆయన ఇంట్లో ఉన్నారన్నావు కదా, ఇప్పుడు ఏ మనిషికి మనం కనిపించినా చాలా డేంజర్. కాబట్టి భాగమతిని ఎప్పుడు చంపాలో నేను చెప్తాను, నువ్వు ఇంకా ఎక్కువగా ఈ విషయంలో బాధపడద్దు, ప్లాన్ కోసం ఎదురు చూడు అని కాల్ కట్ చేస్తాడు. ఖచ్చితంగా అమరేంద్ర పైకి పోవాలి, అమరేంద్రని చంపేయాలి అని రణ్వీర్ గట్టిగా డిసైడ్ అయ్యి చెంబాతో కలిసి ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా రామ్మూర్తి తన ఇంటికి వెళ్ళిపోతారు. బాగి పాపం పిల్లలందరికీ క్యారేజ్ సర్ది ఇంకలా స్కూల్కి పంపించేస్తుంది. అమర్ ఇంటికి వస్తారు. బాగి లంచ్ అని అంటారు. ఇప్పుడే వడ్డిస్తున్నానండి అని చెప్పి పాపం బాగి వచ్చి లంచ్ని వడ్డిస్తుంది అమర్కి. మనోహరి ఇదంతా చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకలా మనోహరి చూస్తూ ఉంటే, మనోహరి ఏం చేస్తున్నావు, రా నువ్వు కూడా లంచ్ చేయని చెప్పి అమర్ అంటారు. ఇంకా మనోహరి లంచ్ చేస్తూ ఉంటుంది. అలా బాగి కూడా మనోహరి వైపు చూస్తూ, మనోహరి నీ కుట్రలు ఇక సాగవు, ఎలా అయినా నిన్ను ఖచ్చితంగా పైకి పంపించాల్సిందే అని మనసులో అనుకుంటుంది బాగి. నువ్వేమీ చేయలేవు, నేనే నిన్ను పైకి పంపిస్తాను అని మనసులో అనుకుంటుంది మనోహరి. ఇంకలా అమర్ లంచ్ కంప్లీట్ అయి వెళ్ళిన తర్వాత ఇంకలా కారులో వెళ్తూ ఉంటే రణ్వీర్ ఒక ప్లాన్ వేసుకుంటాడు. వెంటనే మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి, అమర్ రాత్రి ఇంటికి వస్తాడు కదా, కాబట్టి ఇదిగో ఈ పౌడర్ని అమరేంద్రకి పాలల్లో కలిపేసేయి. అప్పుడు అమరేంద్ర ఇది తాగి ఫుల్గా నిద్రపోతాడు. అప్పుడు బాగీని మనం మర్డర్ చేయొచ్చు అని ఒక ఐడియా ఇస్తాడు. వావ్ సూపర్
అయితే ఈ పాలని అమరేంద్రకి ఇస్తాను ఈ పౌడర్నని చెప్పి ఆ పౌడర్ తీసుకువెళ్తుంది. ఎవరి కోసమైతే పిచ్చెక్కిపోయావో, ఎవరి కోసమైతే నన్ను 6 నెలల పసిబిడ్డని వదిలి అనాథ శరణాలయంలో వెళ్ళిపోయావో ఆ చేత్తోనే వాడిని ఇవాళ చంపించేస్తున్నాను మనోహరి. నువ్వు ప్రేమించావు కదా ఆ అమరేంద్రని, అందుకే నీ చేతుల్లోనే ఆ అమరేంద్ర చచ్చిపోతున్నాడు. కాబట్టి ఇక నువ్వు ప్రశాంతంగా ఒంటరిగా జీవితాంతం గడిపేసుకో అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రణ్వీర్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అమర్ ఇంటికి రీచ్ అయ్యి ఫ్రెష్ అయ్యి అలా ఇంకా బుక్ చదువుతూ ఉంటే మనోహరి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అలా రణ్వీర్ ఇచ్చిన పౌడర్ని పాలల్లో మిక్స్ చేస్తుంది మనోహరి. అమర్, ఇది తాగి నువ్వు నిద్రపోవాలి అని ఇంకలా మనోహరి అమర్కి పాలు తీసుకొని వస్తుంది. ఏం చేస్తున్నావు మనోహరి, నువ్వెందుకు తీసుకొచ్చావు, బాగీ ఉంది కదా అని అంటారు. లేదమర్, బాగీ పని చేసుకుంటుంది, తన వర్క్ డిస్టర్బ్ చేయడం ఎందుకు, అందుకే నేను తీసుకొచ్చాను అని అంటారు. సరే అక్కడ పెట్టు అని అంటాడు అమర్. ఇంకక్కడ పెట్టి వెళ్ళబోతుంటే అమర్, నువ్వు త్వరగా తాగేసే అని చెప్పి అలా మనోహరి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా బాగి మనోహరి చేయి పట్టుకుంటుంది. షాక్ అయిపోతుంది మనోహరి. హే బాగి, ఏనా చేయి పట్టుకున్నావు, వదులు అని అంటుంది. కోపంగా బాగి మనోహరి వైపు చూసి మనోహరి చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. బాగి, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏవండి, ఆ పాలు ఇలా ఇవ్వండి అని అంటుంది. పాలు ఇస్తాడనమాట అమర్. తాగు తాగు మనోహరి, నువ్వు తీసుకొచ్చిందే కదా, తాగు అని అంటుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అంటే నేను ఇప్పుడు తాగను అని అంటుంది. తాగుతావో నోట్లో కుక్కమంటావా, తాగు, ఇందులో ఏమీ కలపలేదు కదా అని అంటుంది బాగి. మనోహరి ఇంక చాలా భయంతో గజగజ వణికిపోతుంటే బాగి, ఏమైంది బాగి అని అంటారు. ఏవండి, ఇదిగో ఇది పాలల్లో ఏదో పౌడర్ కలిపింది, నేను చూసే జాగ్రత్త పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. కొంచెంలో మీరు ఆ పాలు ఒకవేళ తాగుంటే మీకేమైనా ప్రమాదం జరుగుంటే, కాబట్టి తాగు మనోహరి అని అంటారు. అమర్, నేను ఇందులో ఏం కలపలేదు అమర్ అని అంటుంది మనోహరి. ఇప్పుడు నువ్వు తాగకపోతే అని గట్టిగా అనేసరికి అమర్ కూడా, మనోహరి నువ్వేమీ కలపలేదు అంటున్నావు, బాగీనే అబద్ధం చెప్పింది అంటున్నావు, అలాంటప్పుడు తాగడానికి ప్రాబ్లం ఏంటి, తాగు మనోహరి, నువ్వు తీసుకొచ్చిన పాలే కదా అని అంటారు అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అమ్మో, ఇప్పుడు నేనేం చేయాలి, ఒకవేళ తాగితే నిద్రపోతాను, అంతే కదా, ఏదో ఒకటి రేపు లేచి కవర్ చేసుకోవచ్చు, ఇప్పుడు తాగకపోతే అమర్ ముందు పర్మనెంట్గా బ్యాడ్ అయిపోతాను అని ఆ పాలని తాగేస్తుంది మనోహరి. ఇంకలా బాగి చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా మనోహరి, ఇదిగో తాగాను చూసావా, నాకేమీ కాలేదు కదా అమర్ అని అంటూ ఉండగానే మనోహరి నోట్లో నుండి బ్లడ్ వస్తుంది. ఒక్కసారిగా పడిపోతుంది మనోహరి అని చెప్పి ఇంక బాగి అమర్ ఇద్దరు మనోహరిని హుటాహుటిన హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఏమైంది అని అడుగుతారు. సార్, అది పాయిజన్ ఇంటేక్ చేసుకున్నారు సార్, ఆవిడ పాలల్లో ఏదో కలిసినట్టుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. చూసారా, ఇదంతా ఖచ్చితంగా ఆ రణ్వీరేనండి, రణ్వీరే ఇదంతా చేశాడు అని అంటుంది మనోహరి గురించి బాగి. కానీ ఇదంతా వాళ్ళు చేయడానికి ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు బాగి అని అడుగుతాడు అమర్. ఏవండి, ఖచ్చితంగా అది మిమ్మల్ని చంపడానికి కాదు, మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తుంటారు, కానీ ప్లాన్ మార్చి రణ్వీర్ మిమ్మల్ని టార్గెట్ చేశాడు. ఎందుకంటే మనోహరి మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి, మనోహరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాబట్టి. కానీ ఈ విషయాలేవి మనోహరి మీతో చెప్పలేదు. మీకు ఒక నిజం చెప్పాలి, పచ్చి నిజం చెప్పాలి. ఎన్ని రోజులు దాచిపెట్టుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పకపోతే నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. అరుంధతి అక్కని చంపింది ఎవరో కాదండి, ఈ మనోహరినే. అందుకే చేసిన పాపమంతా పండి ఇప్పుడు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉంది. ఏమండి, అది మాత్రమే కాదు, సరస్వతి వార్డెన్ని కూడా అని జరిగిందంతా చెప్పేస్తుంది బాగి. ఒక్కసారిగా కోపం వస్తుంది అమర్కి. ఇంకా వెంటనే గన్ తీసుకొని రణ్వీర్ దగ్గరికి బయలుదేరతాడు. రణ్వీర్, నువ్వు నాపై అటాక్ చేయాలనుకున్నావు, కానీ మనోహరి ఆ పాలను తాగి హాస్పిటల్ పాలైంది. నువ్వు మనోహరి భార్యాభర్తలని నేను తెలుసుకున్నాను. నా భార్యని చంపిందా మనోహరి, నాకు ఒక్క సెకండ్ పట్టదు తన ప్రాణాలు తీయడానికి. కానీ
నేను ఒకరు బ్రతకాలని కోరుకుంటాను, కానీ ఒకరు నా చేతిలో చావాలని కోరుకోను. మనోహరి స్పృహలోకి వచ్చిన వెంటనే నువ్వు మనోహరిని కోల్కతా తీసుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే నిన్ను చంపేస్తా. గుర్తు పెట్టుకో, నీ కూతురు నా దగ్గరే ఉంది, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అమర్. అమరేంద్ర అది ఏయ్, ఇప్పటి వరకు కామ్గా ఉండే అమర్నే చూసావు, ఉగ్ర రూపాన్ని దాల్చిన అమర్ని చూస్తే తట్టుకోలేవు. మనోహరి అనే పేరు నా నోట్లోండి పలకాలన్నా నాకు ఇబ్బందిగా ఉంది. నా భార్యను చంపిన ఆ మనిషిని కళ్ళెదురుగా చూస్తుంటే చంపేయాలంత కోపం వస్తుంది, కానీ చంపను. అందుకే చెప్తున్నాను, తన్ని తీసుకొని కోల్కతా వెళ్ళిపో, ఆఖరి వార్నింగ్ అని అమర్ అక్కడి నుండి పవర్ఫుల్గా వచ్చేస్తాడు. అమర్ వార్నింగ్కి వణికిపోయిన రణ్వీర్ ఇంకలా మనోహరి డిశ్చార్జ్ అవ్వక ముందే, మనోహరికి స్పృహ రాకముందే కోల్కతా తీసుకొని వెళ్ళిపోతాడు మనోహరిని. ఇదంతా అరుంధతి చూస్తూ ఉంటుంది. బాలిక, నీకు ఉన్న రుణానుబంధాలన్నీ తీరిపోయాయి. తండ్రితో గడపవలసిన క్షణాలు గడిపావు, నీ సహోదరితో గడపాల్సిన క్షణాలు గడిపావు, నీ పతిదేవుడితో గడపాల్సిన క్షణాలు గడిపావు. కాబట్టి ఇప్పుడు నీవు అంతిమయాత్రకి బయలుదేరాలి బాలిక అని అంటారు. కానీ గుప్తా గారు, నా అస్థికల్ని వాళ్ళు కలపడానికి బయలుదేరుతున్నారు. కలిపేసిన తర్వాత నేను వెంటనే భాగమతి నా చెల్లెలు కడుపులోకి వెళ్ళిపోతానా అని అంటారు. లేదు బాలిక, నీవు మహర్జాతకంతో పుడతావు. నీవు ఒక్కసారి నీ సహోదరి కడుపున పడిన తర్వాత నీ ఇంట్లో అదృష్టం వెల్లివిరుస్తుంది. నీవు నీ కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత దుష్టుల్ని సంహరించడానికి నీవు చాలా శక్తివంతంగా ఎదుగుతావు బాలిక. మీ నాన్నకి అమరేంద్రకి మంచి పేరు తెచ్చిన కూతురిగా నీవు చరిత్రలో నిలిచిపోతావు. కాబట్టి అంత ధైర్య సాహసాలు ఉన్న మహర్జాతకురా పుట్టాలంటే నీకు కాస్త సమయం కావాలి. అప్పటి వరకు నువ్వు స్వర్గంలో ఉంటావు. తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఆ భాగమతి కడుపులో ప్రవేశిస్తావు బాలిక, రా వెళ్దామని చెప్పి ఇంకలా తీసుకువెళ్తూ ఉంటారనమాట చిత్రగుప్త అరుంధతిని. ఇంకా వెంటనే ఇటువైపు బాగి అక్క మనోహరి అని వెతికేలోపు ఎక్కడ అరుంధతి కనబడదు. అక్క 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 అని పిలుస్తూ ఉంటుంది పాపం బాగి. ఇంకెక్కడ కనబడకపోయేసరికి అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్తుంది బాగి. అక్క ఎక్కడున్నావక్క అని అడుగుతుంది. పాపం అరుంధతి ఫోటోలో నుండి బాగి, వెళ్ళిపోతున్నాను, నా యాత్ర పూర్తయిపోయింది, నా గమనం పూర్తయిపోయింది. మళ్ళీ నీ కూతురిగా చిన్న పాపగా మళ్ళీ నీ దగ్గరికి వచ్చే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు వరకు సెలవు బాగి. థ్యాంక్ యూ సో మచ్ మిస్ అమ్మ అని మాటలు వినపడతాయి. ఒక్కసారిగా పాపం బాధపడుతూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. అమర్ బాగి ఇద్దరు ఇంకా ప్రేమగా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా అమర్ బాగి ఒక గుడికి వెళ్తారు. ఇంకా ఆ గుడిలో ఒక నియమం ఉంటుంది. అమ్మ, పెళ్ళైన భార్యాభర్తలు ఒక ఉయ్యాలను తీసుకొని రావి చెట్టు కడితే త్వరలో సంతాన ప్రాప్తి జరుగుతుందని ఒక శాస్త్రం ఉంది. కాబట్టి మీరిద్దరూ వెళ్ళి ఆ ఉయ్యాలను తీసుకువెళ్ళి కట్టండి అని చెప్పడంతో పాపం బాగి ఆ ఉయ్యాలకి పూజ చేయించి అలా పసుపు రాసి ఇంకా రావి చెట్టు కట్టాలని వెళ్తుంది. అప్పుడే కరెక్ట్గా యమధర్మరాజు స్వర్గంలో ఉన్న అరుంధతి దగ్గరికి వెళ్తారు. బాలిక, నీవు నీ సహోదరి గర్భమున ప్రవేశించు సమయము వచ్చినది, కాబట్టి ఒక్కసారి నీ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొనుము అని ధూమ్ తత అని అనేసరికి అలా అరుంధతి ఒక సూక్ష్మ రూపంలోకి మారిపోతుంది. ఇంకా వెంటనే మారిపోయి అలా వెళ్తూ ఉంటే ఆ విధాత అయిన బ్రహ్మ అయితే ఒక చిన్న శిశువుకి తలరాత రాస్తూ ఉంటాడు. తలరాత రాసి ఆ శిశువుని అలా ఇంక కిందకి పడేయబోతే ఇంకా వెంటనే ఆ శిశువు వెళ్ళి కరెక్ట్గా బాగి కడుపులోకి ప్రవేశిస్తుంది. అరుంధతి సూక్ష్మం కూడా ప్రవేశిస్తుంది. అలా బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే డాక్టర్కి ఇది చూపించగానే షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్తారు. అమర్ అండ్ బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ప్రెగ్నెంట్ అని తెలిసి అమర్ బాగిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు. పిల్లలందరూ కూడా త్వరలో వాళ్ళకొక చెల్లి వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమరేంద్ర, నా గురించి అన్నీ తెలుసుకున్నావు కదా, ఇప్పుడు నేను నిన్ను ఎలా అయినా సాధించాలనుకున్నానని చెప్పి వెళ్ళబోతుంటే మనోహరి దగ్గరికి రణ్వీర్ వస్తాడు. ఆగు మనోహరి, మళ్ళీ నువ్వు వెళ్ళిపోతానంటే నేను వెళ్ళనిచ్చేదే లేదు. చూడు మనోహరి, జరిగిందేదో జరిగిపోయింది.
మన కూతురు ఎలాగో మన దగ్గరికి వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే అమరేంద్ర దగ్గర మన పాప చాలా సేఫ్గా ఉంది. కాబట్టి నీకు చెప్పేది ఒకటే, నీకు ఇంక నేను తప్ప ఈ లోకంలో దిక్కెవరు లేదు. ఇప్పుడు నువ్వు అమరేంద్ర దగ్గరికి వెళ్తే అమరేంద్ర నిన్ను అసహించుకుంటాడు, చీ కొడతాడు. కాబట్టి నువ్వు నాతో ఉంటే మనిద్దరం సంతోషంగా ఉందాం. త్వరలోనే ఒక పాప బాబా కూడా మనకి పుడతాడు. ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మా నాన్న ఆస్తి నాకు పుట్టబోయే వారసులకి రాశాడు కాబట్టి మనకొక బాబు పుడితే వాడికి ఆస్తి వస్తుంది, నీకు తల్లిగా హక్కు ఉంటుంది, నాకు తండ్రిగా హక్కు ఉంటుంది. మనం అనుకున్నదంతా సాధించవచ్చు. లేదు కాదు నాకు అసహించుకుంటున్న అమరేంద్రే కావాలి అనుకుంటే నీ చావు నువ్వు చావు మనోహరి, నీకు చెప్పింది ఇదొక్కటే అని కూర్చుంటాడు రణ్వీర్. ఇంకా మనోహరి బాగా ఆలోచించుకుంటుంది. రణ్వీర్ వైపు చూస్తుంది. నాకు తెలుసు మనోహరి, నువ్వు గోడ మీద పిల్లి లాంటిదానివి. అమరేంద్రని వదిలి నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు. సరే, ఇకపై ఆ అమరేంద్రని మర్చిపో అని రణ్వీర్ చెప్తాడు. నువ్వు అలాగే అనుకో, కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా నేను అమరేంద్ర దగ్గరికి వెళ్తాను అని మనసులో అనుకుంటూ పగని మెయింటైన్ చేస్తుంది మనోహరి. ఇటువైపు బాగీకి మంత్స్ పాస్ అవుతూ ఉండడంతో శ్రీమంతాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు. ఇంకా దేవతలందరూ కూడా పాపం బాగీని ఆశీర్వదిస్తూ ఉంటే ఇటువైపు పిల్లలందరూ హ్యాపీగా కోలాహలంగా ఉంటారు. అలా పొట్టలోపల ఉన్న అరుంధతి కూడా తనకి శ్రీమంతం జరుగుతూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.